హాయ్ అండి, అందరికీ నమస్కారం. విజయదుర్గ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నాన్ వెజ్ లవర్స్ కోసం ఒక సూపర్ హిట్ రెసిపీ తీసుకొచ్చాం. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే నోరూరించే గోదావరి రొయ్యల ఇగురు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా కేజీ రొయ్యల్ని తీసుకుని క్లీన్ చేసి వాష్ చేసి కొద్దిగా పసుపు, కారం, ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన కర్రీకి స్పెషల్ ఫ్లేవర్ని ఇచ్చే మసాలాను తయారు చేసుకుందాం. 6 యాలకులు, 10 లవంగాలు, అలాగే 3 స్పూన్ల ధనియాలు పాన్లో వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార్చి మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 10 పచ్చిమిర్చి సన్నంగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ముందుగా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని కొన్నిగా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 5 మినిట్స్ సిమ్లో మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి. చూసారా అండి, రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది. ఇప్పుడు ముందుగా మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాను ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ కర్రీకి ఈ మసాలాయే టేస్ట్ అండి, సో ఇది తప్పకుండా వేసుకోవాలి. అలాగే ఒక 4 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకుని 3 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కలుపుకోవాలి. అంతే అండి, మూత పెట్టి ఉడికిస్తే ఎంతో రుచికరమైన గోదావరి రొయ్యల ఇగురు రెడీ అండి. ఈ కర్రీని వేడివేడిగా అన్నంతో కానీ రోటీతో కానీ తింటే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మా విజయదుర్గ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ మరో రుచికరమైన రెసిపీతో విజయదుర్గ వ్లాగ్స్లో కలుద్దాం.